తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఎన్నో ఏండ్ల కళ ఈరోజు సాకారమైంది. కొన్ని కోట్ల మంది కన్న కళలు ఈరోజు నెరవేరాయి. దేశమంతా శ్రీరామనామ స్మరణతో మారుమోగుతుంది. కరీంనగర్ అంతా రామమయం. చారిత్రాత్మక ఘట్టాన్ని తిలకిస్తూ కరీంనగర్ సంబరాలు చేసుకుంటుంది. కరీంనగర్లో రామభక్తుల సంబరాలు మినిట్ టు మినిట్ అప్డేట్ మీ సుమన్ టీవీ కరీంనగర్లో. శ్రీరామ నామ స్మరణతో కరీంనగర్లోని ఆలయాలన్నీ కిక్కిసిపోతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని కమాన్ వద్ద ఉన్నటువంటి రామాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉదయం నుండి భక్తులు ఇక్కడ కిక్కిసిపోయారు. శ్రీరాముడి ప్రతిష్టతో ఇక్కడ ఆలయాలన్నీ కిక్కిసిపోతున్నాయి. ఉదయం నుండి భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున హాజరై శ్రీరాముడిని దర్శించుకొని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వాహకులు ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతమంది ఇక్కడ రామాలయ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ చెప్పండి, శ్రీరామ ప్రాణ ప్రతిష్ట ఉంది కదా, ఎలాంటి ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు? ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తుంది. తర్వాత ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ప్రతి సంవత్సరానికి చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతాయి. తర్వాత భక్తులు కూడా చాలా ఈ రామేశ్వరాలయం అంటే చాలా మందికి చాలా ఇష్టం. తర్వాత ఇక్కడ ఏదనుకున్నా కానీ జరుగుతుందనే విశ్వాసం ఉన్నది. ఇక్కడ అందరూ మన కమిటీ సభ్యులు తర్వాత ఇతర భక్తులు వాళ్ళందరూ సహకారంతో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంటుంది. ప్రాణ ప్రతిష్ట ఉంది ఈరోజు, మంచి శుభకార్యం. ఈరోజు ఎలా అనిపిస్తుంది? జై శ్రీరామ్. ముందుగా భారతదేశ ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ రామ జన్మ భూమిలో ఇవాళ రామ ప్రతిష్ఠత శ్రీ బలరాముని విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఒక పెద్ద పండుగ. ఎందుకంటే హిందువులకు ఒక ఆదర్శమూర్తి శ్రీరాముడైన శ్రీరాముని మనము ఎప్పుడు కూడా ఆయన చరిత్ర చదువుకుంటే మనం అందరము కూడా ఒక యోగ్యతగా, ఒక నిరాంబరతంగా, ఒక పద్ధతిగా, క్రమశిక్షణగా మనము ఉంటాం. అలాంటి రాముడు మనందరికీ ఆదర్శపాయుడు. అతని ఈ రోజు నిజంగా ఈ జన్మల నాకు ఈ పుట్టినందుకు ఈ రోజు నేను కూడా ఈ ప్రారంభోత్సవాలకు తిలకించేందుకు నేను కూడా సంతోషపడుతున్నాను. ఇలాంటి వేడుక నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ. పూజలు ఎప్పటివరకు కొనసాగుతాయి? పూజలన్నీ ఎప్పటివరకు కొనసాగుతాయి? సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఈ అయోధ్య కార్యక్రమం చేయబట్టి పెద్ద ఎత్తున ప్రతి రామాలయంలో మళ్ళా కరీంనగర్లో కమాన్ నగరి రామాలయం అంటే ఒక ప్రత్యేకత. రామాలయం ఫస్ట్ నుంచి రామాలయం, శివుడు, వినాయకుడు అన్నీ ఉంటాయి. ఈ అయోధ్య కార్యక్రమం ఉన్నది కాబట్టి ఇవాళ ఎంత మంచి కార్యక్రమం జరగడం కూడా మన అందరి అదృష్టం. మా గణేష్ నగరు, లక్ష్మీనగరు, రాఘవేంద్ర నగరు, హనుమాన్ నగరు అందరు వచ్చి ఇక్కడ చాలా మంది భక్తులకు ఇది ఒక మా జీవితంలో మరపురాని రోజు. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరగడం కూడా మనందరి పూర్వజన్మ సుకృతే. మనం అక్కడికి పోయిన వారికి పోని వారికి మనకు కన్నులారా చూడటానికి ఈ టీవీలు అవి ఎత్తులు అందరికీ అభినందనలు. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రత్యేకమైంది. మనకు రాముడు ఈ అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ చేయడం మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మన హిందువుల యొక్క పోరాట ఫలితం 500 సంవత్సరాలుగా ఎంతో మంది హిందువులు ప్రాణత్యాగాలు చేసి మన రామ జన్మ భూమిని సాధించుకున్నాం. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. యావత్ భారతదేశం మొత్తం ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అక్కడ బాలరాముని యొక్క ప్రతిష్టాపన సందర్భంగా ప్రపంచంలోని అన్ని రామాలయాలలో భక్తులందరూ చేరుకొని రాముని యొక్క పూజలు చేస్తూ తరిస్తున్నారు. అంతా మొత్తం భారతదేశం అంతా ఒకే రకమైన పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. 500 ఇయర్స్ పోరాటం తర్వాత మనం రాముడి జన్మభూమిని మళ్ళీ సాధించుకున్నాం కాబట్టి నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు అంతా పండుగ వాతావరణం లాగా ఉంది.
చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మొత్తం మనం ఏ రోజు పండుగ జరుపుకున్నా కూడా ఈ రోజు కూడా పండుగ వాతావరణం ఉంది. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు వేసుకున్నారు. అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతోని టెంపుల్కి వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ రోజు చాలా చోట్ల కూడా అన్నదానాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు అన్నప్రసాదన కూడా స్వీకరించి జన్మ తరించుకోవాలని కోరుకుంటున్నారు. సో మొత్తానికి ఆలయాల్లో చూసుకున్నట్టయితే పండుగ వాతావరణం కనిపిస్తుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. नमो नमः ओम गं गणपतये नमः स्वाहा मंत्रोक्त देवताभ्यं नमः अनेन गणपतिं परिषप्रोक्षन्ना पुरुषं जातमग्रतः तेन देवा अजसन्त साध्यार्षेष्ठये स्वाहा ओम తీగలగుట్టపల్లిలోని రామాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. తీగలగుట్టపల్లిలో కోదండ రామాలయం గత 3 సంవత్సరాల కింద ప్రతిష్టాపన చేసుకొని అంగరంగ వైభవంగా భక్తులు వచ్చి వెళ్తున్నారు. ఈరోజు బాలరాముని ప్రతిష్టా కార్యక్రమం భాగంగా తీగలగుట్టపల్లి తీగలగుట్టపల్లి ప్రజలు 1-2 డివిజన్ ప్రజలు చాలామంది ఇక్కడ విచ్చేసి లైవ్ ప్రోగ్రాం తిలకిస్తున్నారు. చాలా ఆనందకరంగా ఉంది. మీరు చెప్పారు. ఈరోజు మన తీగలగుట్టపల్లిలో ఉన్నటువంటి మన కోదండ రామాలయంలో చాలామంది భక్తులు మన ఓన్లీ తీగలగుట్టపల్లి కాకుండా సరస్వతి నగర్ ప్రతి ఒక్క ఏరియా నుంచి శ్రీరాముల వారి ఈరోజు మన అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని ప్రతిష్ట ఘనంగా ఈరోజు మన స్క్రీన్ పెట్టుకొని పెద్ద ఎత్తున దాదాపు ఒక 1500 మంది 2000 మంది వచ్చి ఈరోజు భోజనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మాకైతే సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు అన్నీ దేవుని గురించి ప్రతి ఒక్కటి కూడా జరగాలని కోరుకుంటూ. సార్ చెప్పండి, మీరు చాలా పెద్దవారు, ఇది 500 ఏళ్ళ నాటి పోరాటం ఎలా అనిపిస్తుంది? 500 సంవత్సరాల క్రితం మనం కోల్పోయినటువంటి రామాలయాన్ని తిరిగి మనం 25 ఏళ్ళ కాలంలో మనం తక్కువ కాలంలో మనం నిర్మించుకొని మనం రామాలయం నిర్మించుకొని ఉంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే 26 ఫిబ్రవరి నాడు నేను అక్కడికి వెళ్ళాను. కానీ అప్పుడు ఇంత తొందరగా పూర్తవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ చాలా చక్కగా చాలా బాగా అనిపించింది. అయోధ్యలో ఉండి ప్రాణప్రతిష్ఠను చూసినట్టుగా అనిపించింది. చాలా మంచి అనుభూతిని ఇచ్చింది.
జై శ్రీరామ్. మేము ఇక్కడ ఈ అయోధ్యలో జరుగుతున్న రాముని ప్రతిష్టాపనకి నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది చాలా ఇయర్స్ నుండి మనం అందరం కోరుకుంటున్నది. హిందువులుగా ఇది ఒక గర్వకారణం మనకు. మోడీజీ చేశారు కదా. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఓన్లీ.